ఆ, నాడు అలా నేడు ఇలా అక్రమ నిర్మాణాలను సహించబోమన్న కేసీఆర్ నిర్దాక్షిణంగా కూలుస్తామని 2016లోనే వెల్లడి. ప్రస్తుతం కూల్చివేతలను వ్యతిరేకిస్తున్న కేటీఆర్, హరీష్ రావు. రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం, ప్రజలనెత్తిన హైడ్రోజన్ బాంబుల హైడ్రా. ఇప్పటికే 3 సుసైడ్ చేసుకున్నారు. బుచ్చమ్మది ముమ్మాటికి ప్రభుత్వ హత్య. ఇదంతా చదవడానికంటే ఇక్కడ కన్నీరు పెట్టుకున్న హరీష్ రావు. ఇక్కడ ఏం కన్నీరు, అదే నిన్న తెలంగాణ భవన్కు బాధితులు వచ్చింది కదా, ఇక వాళ్ళ గోడు చెప్తుంటే, వాళ్ళ ఆవేదన చెప్తుంటే తట్టుకోలేక ఏడ్చిండు. ఇక అదే ఫోటోని ఇక్కడ వేసిండు. అయితే ఇక్కడ ఏం రాసుకొచ్చిందంటే దిశ పేపరోడు, అక్రమ నిర్మాణాలను సహించబోమని కేసీఆర్ కూడా అన్నాడు. నిజమే, ఇది కేసీఆర్ డైలాగే. అక్రమ నిర్మాణాలను సహించబోమన్నాడు. దాంతో ఏమన్నాడు, నిర్దాక్షిణంగా కూల్చివేస్తాం అన్నాడు. ఏది కూల్చివేస్తాం అన్నాడు? తెలంగాణ వచ్చిన తర్వాత ఎవడన్నా కబ్జాలు పెడితే, ఎవడన్నా అక్రమంగా నిర్మించుకొని కడితే నిర్దాక్షిణంగా వెళ్ళగొడతాం అన్నాడు. కానీ అప్పుడెప్పుడో 1990 నుండి ఇచ్చిన పర్మిషన్లు వాళ్ళందరిని నిలగొడతామని అనలే. పైగా ఏ వాల్యూతో కూడిన ఇల్లు కోల్పోతున్నారో అదే వాల్యూ గత ప్రభుత్వం కట్టించింది. మరి అదే వాల్యూ మీరు కూడా ఇచ్చి వాళ్ళని అక్కంచెలు జరపండి. ఈ అబద్ధాలు రాసుకొచ్చుడు ఎందుకు? ఇంకా అప్పుడు మూసీ నది సంబంధించి దాని బ్యూటిఫికేషన్ సంబంధించి దాని దగ్గరికి పోవాలనుకున్నప్పుడు ముందు ఆ చుట్టుపక్కల ఎమ్మెల్యేలను ప్రజల దగ్గరికి పంపిండు కేసీఆర్. పంపి వాళ్ళతోటి మాట్లాడండి, వాళ్ళ డిమాండ్స్ ఏంది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ ఇండ్లు ఎట్లున్నాయి, వాళ్ళు గుడిసెలాళ్ళు ఉన్నారా, బిల్డింగ్లలో ఉన్నారా, ఎవరెవరి స్థితి ఏంటి, ఎవరెవరి స్థితిగతులు ఏంటి అనేది ఓ రివ్యూ ఎమ్మెల్యేలతో చేపించిండు. స్వయంగా క్షేత్ర స్థాయికి వెళ్ళి ఎమ్మెల్యేలు అది తెలుసుకొని వచ్చి కేసీఆర్కి రిపోర్ట్ ఇచ్చిండు. నువ్వు ఆ పని చేస్తలేవు. నువ్వేం చేస్తావు, డైరెక్ట్ బుల్డోజరే పోతాను వాళ్ళ ఇంటికి. బుల్డోజర్ పోయే వరకు ఆ బుల్డోజర్ని చూడగానే ఇక్కడ గుంజి ఆగుతాను. నువ్వు అది చేస్తాను. డ్రామాలు మీరు కడతాను. ఈ పేపర్లను ఈ శాటిలైట్ టీవీలు కడుతున్నాయి డ్రామాలు. ఇక్కడ హరీష్ రావు గారు, కేసీఆర్ గారు డ్రామా కడతలేరు. వాళ్ళు బాధితుల పక్షానే ఉన్నారు. అది వాళ్ళ బాధ్యత. వాళ్ళు బాధితుల పక్షాన లేకపోతే వాళ్ళ తాట మేము తీస్తాం. ప్రతిపక్షంలో ఉండి మీరు ఎందుకు లేరు ప్రజల వైపు అని.